గుడ్ ఆఫ్టర్నూన్. యాక్చువల్లీ మీకు అందరికి కూడా మా అక్క చెల్లెళ్ళకు అందరికి కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ మనం ఎస్టర్డే అనుకున్నాం మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఏఎస్ కంప్యూటర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ పెట్టాలని నిర్ణయించారు వాళ్ళు. దీంట్లో మరి ఇప్పటివరకు ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారనేది ఇంకా డిక్లేర్ చేయలేదు. కాబట్టి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 వరకు అని అనుకుంటున్నాం. గంట సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకించి ఏమిటి అంటే ఒక 10 నిమిషాల ముందు మీకు అందరికి కూడా ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తాం. మెసేజ్ ఏమిటి అంటే ఎన్ని చుక్కల ముగ్గు వేయాలి అనేది అందరికీ ఒక క్లారిటీ లేదు. సో కాబట్టి దీనికోసం ప్రత్యేకించి కొన్ని చుక్కలని మేమే డిసైడ్ చేస్తాం. ఆ చుక్కల ముగ్గులే మేము సెలెక్ట్ చేయబడుతుంది. అది మేము కాదు, సోషల్ మీడియా ద్వారా లైక్స్ ఎక్కువ ఎవరికైతే వస్తాయో వాట్సాప్ స్టేటస్కి లింక్ చేసి ఆ స్టేటస్ని చూసి లింక్ చేసి షేర్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఎవరికి లైక్స్ వస్తాయో, ఎవరికి కామెంట్స్ వస్తాయో ఆ ముగ్గుని సెలెక్ట్ చేసి వాళ్ళకు గిఫ్ట్ కూడా ఇవ్వబడుతుంది. సో దానికోసమని ఎవరైతే నా కాంటాక్ట్లు ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఈ ముగ్గు షేర్ అవుతుంది. అది కూడా మీకు తెలిసిన విషయమే. సో కాబట్టి దాని ప్రకారంగా సోషల్ మీడియా ద్వారా మేము సెలెక్ట్ చేసి ఆ క్యాండిడేట్కి మేము గిఫ్ట్ మనీ అనేది జీపే కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే రూపంలో సెల్ చేయడం జరుగుతుంది. సో దీనికి ప్రత్యేకమైన ఎవరు పార్టిసిపేట్ చేయాలి అనేది అందరికీ కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంది. దీంట్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, అదర్స్ కూడా కావచ్చు. బట్ జాయిన్ అయ్యే ముందు నా కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇవ్వండి, నా నెంబర్ సేవ్ చేసుకోమని చెప్పండి. అలాగే వాళ్ళ నెంబర్ నాకు ఇస్తే నేను వాళ్ళ నెంబర్ సేవ్ చేసుకుంటాను. వాళ్ళ పేరు అండ్ వాళ్ళ విలేజ్ ఆ 2 పెడితే సరిపోతుంది. ఇక డ్రా చేసే ముందు నేను ఒక వైట్ పేపర్ మీద మీకు ఎలా డ్రా చేయాలి అనేది ఎగ్జాంపుల్ అయితే మోడల్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఎగ్జాంపుల్ అయితే నేను ఒక మోడల్ చూపిస్తాను. A4 షీట్ తెల్ల పేపర్ తీసుకోండి, ఒక పెన్సిల్, వీలైతే పెన్సిల్, వీలైతే కలర్ పెన్సిల్ కూడా వాడవచ్చు, కలర్స్ కూడా ఫిల్ చేయవచ్చు కూడా. ఈ రోజుల్లో చాలా నెంబర్ ఆఫ్ పీపుల్స్కి ఈ రోజులో ముగ్గులు వేయడం అనేది తెలుసు. కాకపోతే అల్లిక ముగ్గులే చాలా ఎక్కువ వేస్తారు, కానీ చుక్కల ముగ్గులు అనేసరికి కాస్త వెనక ముందు అవుతున్నారు. మరి ఎన్ని చుక్కలు ఏమిటి అనేది తెలియాలంటే కాస్త మనం వెయిట్ చేయాలి. రేపు మధ్యాహ్నానికి 2 గంటల కంటే మేము 1 గంటలకు మీకు మోడల్ ఎన్ని చుక్కలు అనేది ఒక క్వశ్చన్ అయితే రిలీజ్ చేస్తాను. మరి ఆ చుక్కల ముగ్గులే మీరు వేయవలసి ఉంటుంది. ప్రత్యేకించి మీకు పెద్దగా చుక్కల ముగ్గులు రాకపోయినా బిఫోర్ ప్లాన్తో అయితే ఉండండి చుక్కల ముగ్గు వేయడానికి. దీనికి బహుమతి కూడా ఫస్ట్ బహుమతి, సెకండ్ బహుమతి కూడా ఉంది. సో వీలైనంత త్వరలో మీకు అనౌన్స్ చేస్తాను. అదర్స్ని కూడా మీరు ఎలిజిబుల్ అయ్యేటట్లు చూసుకోండి. సో మా ఇన్స్టిట్యూట్ వరకు అయితే మీరు ఎలాంటి ఫీజులు కట్టకపోయినా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మన స్టూడెంట్స్ వరకు అయితే 50 రూపాయలని పెట్టాము, అది కూడా మీకు తీసుకోము మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్కి. అదర్స్కి అయితే కామన్గా అయితే పే చేయమని చెప్పండి, అందరు కూడా రాగలరు. సో కాబట్టి అందరు కూడా ప్రాక్టీస్ చేయండి, ముగ్గులని మర్చిపోవద్దు, మన సాంప్రదాయాన్ని మర్చిపోవద్దు అని ప్రత్యేకించి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. చాలామంది అమ్మాయిలకి ఈ రోజుల్లో ముగ్గులు అనేసరికి పేపర్ పైన వేస్తారు కానీ కింద వేయడానికి కొద్దిగా అటు ఇటు అవుతారు. అందరికీ కూడా ఈ మధ్యన కాలంలో కూడా కొద్దిగా ముగ్గు వేయడానికి వెనకడిగే వేస్తుంటారు. సో అది కూడా ఒక మంచి కళ. ఈరోజు నైపుణ్యత విలువల్లో అదొక టైప్ ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి అక్కడ కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. మర్చిపోవద్దు, సాంప్రదాయాలన్నీ మట్టు పెట్టకండి, నేర్చుకోండి. మనం నేర్చుకుంటే రేపటికి మనం అందించే వాళ్ళం అవుతాం. ఇక్కడికి అంకితం అయిపోతే మనం నేర్పే వాళ్ళం అయితే కాదు. మనం నేర్చుకుంటే రేపు ఇంకోరికి నేర్పవచ్చు. ఆ ఉద్దేశంపూర్వకంగా ఇది కూడా గుర్తింపు చేస్తూ మనం సంక్రాంతి సంబరాలలో ఒక పార్ట్ ఆఫ్ ది పోటీ కాంపిటీషన్లో మనం కూడా ఈరోజు విజేతలుగా నిల్చోవాలని కోరుతూ ఏఎస్ కంప్యూటర్ ఆధ్వర్యంలో మీకు ఈ బహుమతి అందుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందరు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు ట్రై చేయండి. సో మన స్టూడెంట్సే కాదు, అదర్స్కి అయితే ఖచ్చితంగా చెప్పండి, ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వైట్ పేపరు అనేది ఎలా వాడాలి అనేది నేను ఒక మోడల్ చూపిస్తాను. ఆ మోడల్ వాట్సాప్లో వస్తుంది. ఆ మోడల్ ప్రకారంగానే మీరు చూడండి. మోడల్ చూసే ముందు నేను ఎగ్జాంపుల్ ఒకటి పేపర్ని అయితే ఇప్పుడు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదండి పేపర్ని ఇలాగా ఒక A4 షీట్ తీసుకొని ఇక్కడ మీకు కనిపించేలాగా ఏఎస్ కంప్యూటర్స్
సాఫ్ట్ స్కిల్స్ మీకు కెమెరా ఉల్టా ఉండడం వల్ల క్లియర్ కనపడకపోవచ్చు. హెడ్డింగ్ రాసిన తర్వాత మార్జింగ్, పేపర్ చుట్టుముట్టు మార్జింగ్ ఉండాలి. సో ఈ పేపర్ పైన మనము పెన్సిల్తో కానీ పెన్తో కానీ మీకు నచ్చినట్టు ముగ్గు గీసి ఆ ముగ్గు కింద భాగంలో మీ పేరు, ఊరి పేరు రాసి నాకు వాట్సాప్లో నీట్గా సెండ్ చేయండి. ఆ తర్వాత మీ పిక్, మీ ఫోటో ఉంటే కూడా దాని కింద పెట్టండి. నేను ఎందుకంటే వాట్సాప్లో ఈ పేపర్ పైన నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఆ ఫోటోని అలైన్ చేసి వాట్సాప్ స్టేటస్కి సెండ్ చేస్తాను. చూడడానికి ఎవరు గీసారని పిక్ కూడా కనపడాలి కాబట్టి ఆ పిక్తో పాటు మీకు వాట్సాప్ స్టేటస్ కనపడుతుంది. మరి నా స్టేటస్ అయితే పర్ డేకి దాదాపు ఎంత లేదన్నా అని తక్కువలో తక్కువ 600 మంది వరకు అయితే చూస్తారు. సో కాబట్టి ప్రత్యేకించి పేరున ధన్యవాదాలు వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళకి. సో అందరికీ వాళ్ళకి రేపు గైడెన్స్ ఇస్తాను. వాళ్ళే మనం బహుమతి గెలుచుకునేలాగా ప్రయత్నం చేద్దాం. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ రేపు నాకు 9 గంటల లోపు మెసేజ్లు ఫాస్ట్గా సెండ్ చేయండి పట్టపట్టగా. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా నంబర్ ఇస్తే వాళ్ళ పేరుతో పాటు స్క్రీన్ షాట్, అమౌంట్ వేసిన తర్వాత 50 రూపాయలు వేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోవద్దని చెప్పండి వాళ్ళకి. సో కాబట్టి నంబర్ ఇవ్వండి, ఇచ్చి ఆ నంబర్కి హాయ్ అని పెట్టి పేరు అండ్ ఊరి పేరు పెట్టి తర్వాత 50 రూపాయలు సెండ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని కూడా నాకు అప్లోడ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.